ఈ రోజు నేను మీకు చూపిస్తున్న ఆలయం దారిదేవి ఆలయం. చూస్తున్నారు కదా, నిండు కొండలా తలపించి అలకనంద నది మధ్యలో ఎంత అందంగా ఉందో. ఒకప్పుడు ఈ ఆలయం ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చూస్తున్న విధంగా ఉండేది. మనకి కేదార్నాథ్ లో వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు కదా, అప్పుడు ఈ దారిదేవి ఆలయంలో ఉన్న అమ్మవారిని తీసేశారు డ్యామ్ కడతానికి అన్న వివాదం మీద అయింది. ఈవిడ చార్ధామ్ యాత్ర కంటే గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార్కి క్షేత్రపాలిక అని చెప్తారు. అయితే ఇక్కడ ఇంకొక విశేషత ఏంటంటే, ఇక్కడ ఉన్న అమ్మవారు ఉదయం పూట చిన్నపిల్లగా కన్యగా, మధ్యాహ్నం పూట యువతిగా, రాత్రి పూట వృద్ధురాలుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇవేని ఒక్కసారి గమనించండి. ఏవి కూడా జెండాలు ఊగట్లేదు, చుట్టూతో కట్టిని. కానీ లాస్ట్ కి చూడండి ఎంత గాలి ఉందో, జనం ఎవరు లేరు. అలా గుళ్ళకి ఇలా బయటకు వచ్చాం. ఈ లోపు క్లైమేట్ ఎంత మారిపోయిందో మీకు అర్థమవుతుంది. ఇక గర్భాలయంలోకి వెళ్తూ ఉంటే బయట ఆలయం చెక్కతో చెక్కి ఇంత నీట్ గా ఉంటుంది. లోపలికి వెళ్తే ఫస్ట్ శ్రీచక్రం ఉంటుంది, మహామేరు, తర్వాత అమ్మవారు పక్కన గణపతి పక్కన భద్రకాళి, కాలభైరవుడు ఇద్దరు ఉంటారనమాట. చూస్తున్నారు కదా అమ్మవారు దర్శనం. ఇది మళ్ళీ ఫోటోలు తీయలేదు, కానీ మీకోసం నేను ఫోటో తీశాను. అమ్మవారి రూపం ఈ విధంగా ఉంటుంది. మేము నైట్ దర్శనం చేసుకున్నాము. ఇక చూడండి, మీకోసం నేను ఇక్కడ సౌండ్ కూడా ఆఫ్ చేయటం లేదు. చూస్తున్నారు కదా చుట్టూ కట్టిన జెండాలు ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. చూడకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.